కిరణ్ గారు, చూస్తున్నాం గత 3 రోజుల నుంచి కూడా మీరు ఎంతో ఇష్టంగా ఒక కూటమిగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో మరొక డిప్యూటీ సీఎం కావాలనేసి కూడా డిమాండ్ వస్తుంది. అది కూడా మీ ఎవరైతే కూటమిలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నటువంటి టీడీపీ నుంచి, పైగా వాళ్ళు కూడా చాలా కీలకమైనటువంటి నేతలు. ఎట్లా చూస్తారు మీరు? సార్, బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం సార్. అంటే ఇక్కడ ఒకటే సార్, దీన్ని పాలిటిక్స్గా చూడాలి. ఇప్పుడు మేము రాజకీయ నాయకులమే, రాజకీయాల్లో ఉన్నాం. మేము కూడా అనేక సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారితో ప్రజారాజ్య పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి జర్నీ చేస్తున్నాం. మొన్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు చరిష్మా, ఆయన కష్టపడడం, ఆయన పోరాటం వల్లే అధికారంలోకి వచ్చాయని చెప్పి దేశమంతా తెలుసు. చంద్రబాబు గారికి తెలుసు, మోడీ గారికి కూడా తెలుసు. ఏమైందంటే టీడీపీలో కొంతమంది నాయకులు లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా చూడాలని కోరిక అన్నారు. ఓకే, తప్పు కాదు. ఒక కార్యకర్తగా, వాళ్ళ నాయకులుగా, వాళ్ళ ఫాలోవర్స్గా వాళ్ళ నాయకుని డిప్యూటీ సీఎం చూడాలని ఒక డిమాండ్ కరెక్టే ఉండొచ్చు. మాకు కోరిక ఉంది, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూడాలని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరిక ఉంటుంది. 10 ఏళ్ళు ఎదురు చూస్తున్నాం, 2014 నుంచి ఎదురు చూస్తున్నాం. నాలాంటి కోట్లాది మంది అభిమానులు, ఈ రాష్ట్ర ప్రజలు, ఒక సామాజిక వర్గ ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటుంది. కాబట్టి మేము కూడా చెప్పడం తప్పు కాదు కదా, రాజకీయాలు ఉన్నప్పుడు తప్పు. బట్ ఏమవుతుంటే కొన్ని కూటమిలో ఉన్నాం, ప్రభుత్వం 7 నెలలు అయింది, అభివృద్ధి దిశగా వెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు అనేక సినిమాలు కూడా పక్కన పెట్టేసి పూర్తిగా రాజకీయాలు కేటాయించి సమయం లేకపోయినా కూడా ఆయన కష్టపడుతూ ఈ రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళాలి. 20 సంవత్సరాలు దివాలా తీసిన ప్రభుత్వాన్ని కాపాడే పనిలో పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఇలాంటి కామెంట్లు ఏమవుతుందంటే కూటమిలో కొట్లాట వస్తుంది ఏమో భయపడి నేను మాట్లాడాల్సి వస్తుంది. ఒకటే అండి, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉన్నారు, పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు, ఒక 4-5 మంది మాజీ మంత్రులు. వాళ్ళు మైకులు జోబీలో పెట్టుకుని తిరుగుతుంటారు, సంకలో పెట్టుకుని. ఎప్పుడు వీళ్ళు కొట్టుకుంటారా అని రాసుకోలేరు. అంటే వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వడం, ఎందుకు ఇవ్వడం వాళ్ళకి? మనం ఏమంటే మనం కూర్చొని మాట్లాడుకోవాలి కదా. అలా కడపలో ఒక అతను, కాకినాడలో ఒక అతను, రాజమండ్రిలో ఒక అతను, పిఠాపురంలో ఒక అతను, ఇలా మాట్లాడుకుంటే ఏమవుతుందంటే మేము మాట్లాడినప్పుడు మేము జనసేన కూడా మేము కోట్ల బ్రహ్మాండంగా మాట్లాడగలం, ప్రపంచవ్యాప్తంగా మాట్లాడగలం. అది కాదు కదా, మనం రాష్ట్రం అభివృద్ధి జరగాలి. ఎలక్షన్ ముందు ఏ ఒప్పందం అయితే తీసుకుని ఎలక్షన్ మనం పోయినామో అధినాయకులు, ఆ ఒప్పందాన్ని కంటిన్యూ చేయాలి, ఆ ఒప్పందంతో వెళ్ళాలి మనం. అంతేగాని ఇప్పుడు కొత్తగా తీసుకురావడం సమయం ఉంది, ఏదో రాజకీయాలు ఏమేమి జరగచ్చు. కానీ మేమైతే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి దృఢ సంకల్పంతో ఉన్నాము, చూడాలని కోరికతో ఉన్నాము. అదిగో మనసులో మాటే. దాన్ని బయట పెట్టాలంటే అందరూ వాళ్ళు పెట్టి మేము పెట్టగలుగుతాం. మనం ఎందుకు వైసీపీకి అవకాశం ఇవ్వడం అనే ఒక బాధ అంతే. ఎందుకంటే ఎమ్మెల్యేలే ముందుకు వచ్చి డీసీఎం చేయాలి లోకేష్ని, ఆయన బాగా కష్టపడ్డాడు, పార్టీ కోసం చాలా చేశాడు, యోగలం చేసి పాదయాత్ర చేశాడు అనేది వాళ్ళ డిమాండ్. ఆయనకి ఏం తక్కువ అనేది. సార్, నారా లోకేష్ గారికి మంచి గౌరవమైన పదవి ఉంది, యువ నాయకుడు, ఆయన మంచి శాఖ మంత్రి, నారావారి కుటుంబం, రామారావు గారి మనవుడు, ఆయనకి మంచి పదవి ఉంది, హోదాలు అన్నీ ఉన్నాయి. కేవలము ఎవరో వైసీపీ ఆడుతున్న గేమేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు బాగానే ఉన్నారు సార్, బాగానే ఉన్నారు. మా అన్న అని చెప్పి లోకేష్ గారు హద్దుకుంటారు ఎక్కడ కనిపించినా. ఈరోజు మేము చెప్తున్నా, మెగా బ్రదర్స్ అంటే 3 నలుగురు, చంద్రబాబు గారితో కలిపి 4 మెగా బ్రదర్స్ మేము. మా మధ్య ఏమీ లేదు. ఈ డిప్యూటీ సీఎం అనేది తీసుకొచ్చి దాన్ని హడావిడి చేస్తున్నారు. అదే కదా, ఓకే మీ కోరుకో తప్పులేదు, నా కోరిక కూడా ఉంది. నా కోరిక, నేను రాజకీయాలు 20 ఏళ్ళుగా ఉండా, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నా, కోరిక ఉంటుంది, జరగాలి, జరుగుతుంది, సమయం ఆశయం ఉంది. ఎలక్షన్ ముందు కమిట్మెంట్లు ఉన్నాయి, అవన్నీ జరగాలి. వైసీపీ ట్రాప్లో పడకండి అని చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు ఎలక్షన్ ముందు కొన్ని కమిట్మెంట్లు ఉన్నాయనేసి కూడా మీరు అన్నారు కదా, అయితే టీడీపీకి డీసీఎం చేసే అంత నెంబర్స్ కూడా ఉన్నాయి, ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ ఉన్నారు, ఎంపీలు కూడా ఎక్కువ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఎక్కువ జనసేన అధినేతకి ప్రాధాన్యత అనేది పెరగడం వల్లే ఈ డిమాండ్ వస్తుందనేసి మీరు అనుకుంటారా ఏంటి? డిప్యూటీ సీఎం అనే పదానికి ఒక హోదా తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇది మాత్రం ఎవ్వరు ఏమనుకున్నా చెప్పాల్సిన బాధ్యత ఉంది. మనం ఈ భారతదేశంలో అనేక డిప్యూటీ సీఎంలు ఉన్నారు. మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత కాన్ఫిడెంట్, ఆయనకున్న కసి, ఆ హోదా, ఆ హుందాతనం, అని ప్రజలు చేయాలని తాపత్రయం, విజయవాడను పూర్తిగా ఉండిపోయాడు సార్. ఆయన మంగళగిరి ఆఫీస్ కార్యాలయంగా పరిమితం అయిపోయాడు. లైఫ్ ఎలాంటి లైఫ్, ప్రజలకు సేవ చేయని కసి. అలాంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాకి వెనదిచ్చిన వ్యక్తి. కాబట్టి లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలనుకుంటే వాళ్ళ పార్టీ క్యాడర్ ఉంది, చంద్రబాబు ఉన్నారు, మాట్లాడతారు, అవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత మేము కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరికలు ఉంటాయి. కోరికలు బహిర్గతం చేయడం ఇబ్బందులుగా ఉంటాయి కొన్నిసార్లు. అది పక్క పార్టీకి ప్లస్ పాయింట్ అవ్వడం, వాళ్ళకి ప్రాణం పోయడంలా ఉంటుందని మా బాధ. కాబట్టి ఒకటే, డిప్యూటీ సీఎం అనేది
కూర్చొని జరిగే పరిణామాలు రోజులకు ఎలా ఉంటుందో చూడాలి. అందుకని మేమైతే కలిసికట్టుగా 10 ఏళ్ళు ప్రయాణించాలని కోరుకుంటున్నాం సార్. అది కాదండి, ఇప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఉంది, కానీ ప్రాసెస్ విధానం కాకపోతే నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయడం కోసం ఎవరైతే పవన్ కళ్యాణ్ని వ్యక్తిత్వాన్ని కానీ లేకపోతే సోషల్ మీడియాలో గత 2 రోజుల నుంచి చూస్తున్నాం ఆయన గురించి నెగిటివ్గా కామెంట్లు చేసి ఆయన దిగజార్చే విధంగా కూడా ఇటు టీడీపీ నుంచి కూడా కొన్ని హ్యాండిల్స్ చేస్తున్నారు. వీటంతా కూడా మీరు ఎలా చూస్తారు? అదేగా చెప్తున్నా, హ్యాండిల్స్ టీడీపీది కాదు, వైసీపీ పెయిడ్ టికెట్స్, పెయిడ్ వాళ్ళ ఛానల్ వాళ్ళకి ఒక 30,000 అకౌంట్లు ఉన్నాయి, 30,000 ట్విట్టర్ అకౌంట్లు, 80,000 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయి వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి టీడీపీ జనసేన పేరుతో. దాంతో గేమ్ ఆడుతున్నారు వాళ్ళు ట్రాప్లో పెడుతున్నారు. నిజంగా నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం కావాలని కోరిక లేదు, నేను చెప్తున్నాను కదా, ఆయనకి లేదు. పవన్ కళ్యాణ్ గారిని నేను చూస్తున్నాను, సొంత అన్నగా భావిస్తున్నాడు. నాకైతే డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారి కోరిక లేదని చెప్తున్నాను నేనైతే, ఇది ఓపెన్. ఇప్పుడు రాజకీయంగా ఇంత పెద్ద చర్చ జరుగుతుంది కదా, గత 5 రోజుల నుంచి గుడుస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి గురించి, భద్రత గురించి కానీ, డ్రోన్స్ ఎగరడం కానీ, తర్వాత అక్కడ ఉత్తరాంధ్ర పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ నకిలీ పోలీసు ఉండడం కానీ, ఈ పరిణామాలకి దీనికి ఏంటి, ఎట్లా చూస్తారు మీరు? దానికి సంబంధం లేదు సార్. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో భద్రత పెంచమని మేము కోరుకుంటున్నాము. ఈ డ్రోన్లకంతా భయపడే వాళ్ళు జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కాదు, డ్రోన్లకి గన్లకు భయపడే క్యారెక్టర్ మాది కాదు. ఏదో హడావిడి చేయాలని ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది, వైసీపీ నాయకులు పని అనిపిస్తుంది. విచారణకి 5 బృందాలు కమిటీ వేసాము, ఈరోజు మార్నింగే బయటకు వస్తాయి, తీస్తాం. ఎవరు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి కాదండి, ఈ దేశానికి అవసరం. ఆయన వైపు దేశమే చూస్తుంది, కాబట్టి ఆయనకి భద్రత పెంచాల్సిన బాధ్యత కేంద్రానికి అయితే ఉంది. జనసేన పార్టీ నుంచి ఇప్పుడు మీరు సీనియర్ నేతగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏ సభలోకి వెళ్ళినా కూడా ప్రత్యేకంగా చెప్తుంటారు, ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్ల పాటు కూడా పొత్తులో ఉండాలి అనేది ఆయన చెప్తున్నారు. కాకపోతే దానికి భిన్నంగా టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు మాట్లాడడం కానీ, కార్యకర్తలు మాట్లాడడం కానీ, తర్వాత అధికార ప్రతినిధులు నారా లోకేష్ని డీసీఎం చేయాలనేది, లేకపోతే ఎక్కువగా పవన్ కళ్యాణ్కి ప్రాధాన్యత పెరిగిపోతుంది, డిసిషన్స్ కూడా ఆయన ఎక్కువగా తీసుకుంటున్నారనే మాటలు రావడం మీరు ఎట్లా చూస్తారు? అంటే జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా. సార్ ఒకటండి, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటారు, అన్ని విషయాలు తెలుస్తుంటాయి. కార్యకర్తలు సెకండ్ క్యాండిడేట్ లీడర్కి కొన్ని విషయాలు తెలియవు, వాళ్ళ దాకా కొన్ని రావు. ఇండోర్ ఒకటి, అవుట్డోర్ ఒకటి లేదు. ఇండోర్లో జరిగింది అవుట్డోర్లో తెలియక ఏదేదో మాట్లాడుకుంటుంటారు. వాళ్ళ కోరికలు తప్పు కాదు, మంచిదే, బట్ మా ఒప్పందాలు తీసుకుంటే మా కోరికలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు మా కోరికలు తీసుకున్నప్పుడు మా కోరికలు తీసుకోవాలి కదా. సో మా కోరికలు నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు అడుగుతున్నారు ముఖ్యమంత్రి కావాలని, అంటే మీకు సంఖ్యాబలం లేదు కదా, వాళ్ళ సపోర్ట్ కూడా కావాల్సి వస్తుంది కదా. ఎందుకంటే ఎట్లాగో బీజేపీ మీతో ఉన్నప్పటికీ కూడా సీఎం కావాలంటే వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళ ఇంట్రెస్ట్ లేకుండా ఎట్లా అవుతుంది అనేది క్వశ్చన్. సార్ ఇక్కడ సంఖ్యాబలము, ఇక్కడ మేము ఆధిపత్య పోరు బలబలాగా చూసుకోవట్లేదండి. పవన్ కళ్యాణ్ గారికి ఎన్నికల ముందు కమిట్మెంట్ ప్రకారమే రాష్ట్రం అన్ని ముందుకెళ్తుంది. పవన్ కళ్యాణ్ గారి ప్రజలకు ఏదో చేయాలని వస్తుంది. పదవితో పవన్ కళ్యాణ్ గారు అంటే ఎక్కువగా చేయగలుగుతాడు. పదవి పవర్ చేతిలో ఉంటే ఓ 10 మంది సహాయం చేయగలుగుతాడు. ఈరోజు మీరు చూడండి, ఆయన శాఖ ఏదైతే ఆయనకి గ్రామీణ అభివృద్ధి శాఖ ఉందో, ఆయనకి శాఖలు ఉన్నాయో, పల్లెల్లోకి వెళ్ళి చూడండి ఈరోజు రోడ్లు ఎలా ఉన్నాయో, ఎంత డెవలప్ అయిందో. 7 నెలలకి చరిత్ర మార్చిన ఏకైక మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి కొంతమంది వైసీపీ శ్రేణులు ట్రాప్లో పడుతున్నారని చెప్పి సందేహంతో ఉన్నాము. దీని మీద సీరియస్గానే విచారణ జరుగుతుంది. మేము కూడా కార్యకర్తలు, నాయకులతో కూర్చొని మాట్లాడి దీన్ని పుల్ స్టాప్ పెట్టే యోచనగా ప్రయత్నిస్తాం. ఖచ్చితంగా పుల్ స్టాప్ అయితే పడుతుంది అనుకుంటున్నాను. అయితే ఈ డిప్యూటీ సీఎం గోల్ అయితే తగ్గుతుంది అనుకుంటున్నాను నేను. 2014 నుంచి 2019 వరకు నారా లోకేష్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు 70% వరకు కూడా రోడ్లు వేశారనేసి కూడా నిన్న పిఠాపురం వర్మ అయితే కామెంట్ చేశారు. ఆయనకంటే పెద్ద అర్హత ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనేది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. వర్మ కామెంట్స్ నేను పట్టించుకోను సార్, నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. వర్మ ఆయనే అభివృద్ధి చేశారని చెప్తున్నారు కదా. వర్మ గారి గురించి మనం మాట్లాడేముంది సార్, వర్మ గారి గురించి మాట్లాడడం అవసరం లేదు. వర్మ గారి గురించి నేను అసలు ఎక్కువ చెప్పకూడదు, ఆయన గురించి తక్కువ కూడా ఎక్కువ, ఎందుకంటే నేను మాట్లాడిన ఒకటే చెప్తా. నా క్వశ్చన్ ఏంటంటే, మీ క్వశ్చన్ ఏంది? పంచాయతీరాజ్ అభివృద్ధిలో పిఠాపురం ఒకటే చూశారు. మేము పిఠాపురంతో పాటు ఈ రాష్ట్రం మొత్తం మీరు నాతో పాటు రండి, కర్నూలు బార్డర్ వస్తుంది, బార్డర్ నుంచి ఆ పక్క ఈస్ట్ గోదావరి వరకు రోడ్లు మొత్తం చూపిస్తా. నాడు నేడు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక నాడు నేడు అంటే అన్ని చంద్రబాబు సహకారమే, ప్రభుత్వ సహకారం లేదు, ఏం చేయలేము. ప్రభుత్వ సహకారంతో చేస్తున్నాము, మేము అభివృద్ధి చేస్తున్నాము. కేవలం ట్రాప్లో పడిపోకండి, ఇంకా చాలా జర్నీ చేయాలి. మనం 10 ఏళ్ళు జర్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సీఎం డిప్యూటీ సీఎం గోల్ అనేది నా దేశం లోకేష్ గారి దృష్టిలో ఉందో లేదో నాకు తెలియదు. ఈ టీడీపీ వాళ్ళే తూతూ మంత్రంగా ఏదో ఆడుతున్నారేమో అనిపిస్తుంది. చూద్దాం, పోనీ అవుతుంది చూద్దాం. ఇద్దరు డీసీఎంలు ఉండడం వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా ఏంటి అని వ్యూ ప్రకారం? ఇది ఎలాంటి క్వశ్చన్ అంటే, డిప్యూటీ సీఎంలు గత ప్రభుత్వం 5 మంది ఉన్నారు. తమిళనాడులో కూడా 1-2 ఉన్నారు, కర్ణాటకలో 2-3 ఉన్నారు. అలా కాదండి,
మా నాయకుడిని మేము ఒక హోదాలో చూడాలనుకుంటున్నాం కదా, వన్ అండ్ ఓన్లీ ఉండాలి ఆయన. అప్పుడు మేము ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటాం ఆయన, వన్ అండ్ ఓన్లీ. ఇది మాత్రం ఫైనల్గా చెప్పగలుగుతాను. అందుకేనా మీ ఇప్పుడు ఎలక్షన్కి ముందు సీట్ల తగ్గింపు కానీ లేకపోతే అనేక రకాలుగా కూడా మీరు తగ్గి వాళ్ళకి సీట్లు పెంచడం కానీ ఇవన్నీ ఒప్పందంలో భాగంగానైనా? ఒప్పందంలో భాగం భవిష్యత్తులో చెప్తాను. ఒకటైతే కమిట్మెంట్ ఉంది, జగన్ని ఓడించాలి, జగన్ని ఈ రాష్ట్రంలో తరిమేయాలి, రాష్ట్రం బాగుపడాలని ఒప్పందం అయితే ఉంది, ఒప్పందంలో ఒక భాగం అయితే ఉంది. అదైతే చెప్పగలుగుతాను నేను. మిగతా విషయాలు కూడా అతి త్వరలో ఎక్స్క్లూజివ్గా మీకు చెప్తా, త్వరలో ప్లీజ్. ఎందుకంటే సమయం కావాలి ఇది కూడా. బట్ ఈ సీఎం డిప్యూటీ సీఎం గోల్ అయితే త్వరలో పెండింగ్ ఫుల్ స్టాప్ పడుతుంది.